ఒక చిన్న పట్టణంలో రామయ్య అనే వ్యాపారి ఉండేవాడు. అతడు బట్టల వ్యాపారం చేసేవాడు. రామయ్య చాలా సాధారణ జీవితం గడిపేవాడు. అతనికి ధనం కంటే నిజాయితీనే ఎక్కువ విలువైనది. అందుకే పట్టణంలోని ప్రజలు అతన్ని ఎంతో గౌరవించేవారు. రామయ్య దుకాణానికి వచ్చేవారికి సరైన ధర చెప్పేవాడు. బట్టలో లోపం ఉంటే ముందే చెప్పి తక్కువ ధరకు ఇచ్చేవాడు. కొందరు వ్యాపారులు తూకంలో మోసం చేసి ఎక్కువ లాభం పొందేవారు. కానీ రామయ్య మాత్రం ఎప్పుడూ అలా చేయలేదు. లాభం ఈ రోజు కాకపోయినా రేపు వస్తుంది. కాని నిజాయితీ పోతే ఎప్పటికీ తిరిగి రాదు అని అతడు అనేవాడు. ఒక రోజు ఒక ధనవంతుడు రామయ్య దుకాణానికి వచ్చాడు. అతడు ఖరీదైన బట్టలు కొనుగోలు చేశాడు. పొరపాటున అతడు ఎక్కువ డబ్బు ఇచ్చాడు. ఆ విషయానికి గమనించిన రామయ్య వెంటనే అతడిని పిలిచి అదనంగా ఇచ్చిన డబ్బును తిరిగి ఇచ్చాడు. ఆ ధనవంతుడు ఆశ్చర్యపోయాడు. నువ్వు ఈ డబ్బు ఉంచుకున్నా ఎవరికీ తెలియదు కదా అని అడిగాడు. దానికి రామయ్య చిరునవ్వుతో నాకు తెలిసినప్పుడు అదే చాలు అని సమాధానం చెప్పాడు. మరోసారి ఒక కష్టం వచ్చింది. వరుసగా నష్టాలు రావడంతో రామయ్య ఆర్థికంగా ఇబ్బందిపడ్డాడు. అప్పులు పెరిగాయి. అప్పుడు కొందరు అతడికి మోసం చేసి లాభం పొందమని సలహా ఇచ్చారు. కానీ రామయ్య ఆ మాటలను తిరస్కరించాడు. కష్టకాలంలో నిజాయితీ వదిలేస్తే నా జీవితం అర్థం లేనిదైపోతుంది అని చెప్పాడు. కొన్ని రోజులకు ఆ ధనవంతుడు మళ్లీ రామయ్యను కలిశాడు. రామయ్య నిజాయితీ తనకు ఎంతో నచ్చిందని చెప్పి తన పెద్ద వ్యాపారానికి భాగస్వామిగా రామయ్యను ఆహ్వానించాడు. అలా రామయ్య జీవితం మారిపోయింది. అతని వ్యాపారం విస్తరించింది. సంపద కూడా వచ్చింది. అయినా రామయ్య తన స్వభావాన్ని మార్చుకోలేదు. ఎప్పటిలాగే నిజాయితీగా వ్యాపారం చేస్తూ ఇతరులకు ఆదర్శంగా నిలిచాడు. పట్టణంలోని పిల్లలు కూడా నిజాయితీ అంటే రామయ్య అని చెప్పుకునేవారు. నీతి, నిజాయితీ తాత్కాలికంగా కష్టాలు తెచ్చినా చివరికి శాశ్వతమైన విజయాన్ని అందిస్తుంది.